ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా రైతు బయటపడే విధంగా రాజీలేని సూత్రాలను రూపొందించారు. ఏక పంటకు స్వస్తి చెప్పి పలు పంటలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో అంతర పంటల నుంచి వచ్చే రాబడి ప్రధాన పంట పెట్టుబడికి సరిపోతోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న రైతాంగం ప్రధాన పంటతో పాటు అంతరంగా పలు రకాలు సాగు చేసి మెరుగైన ఆదాయం సాధిస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామానికి చెందిన రైతు సౌజన్య 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి సాగు చేస్తున్నారు. అంతకుముందు రసాయన సేద్యంలో పెట్టుబడి పెరిగి రాబడి క్రమేపీ తగ్గుతుండటంతో ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో తమకున్న 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించి సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు కొర్రపాటి సౌజన్య. మాది నార్నపాడు గ్రామం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నన్ను వ్యవసాయ కుటుంబంలో ఇచ్చారు. మా హస్బెండ్ హాస్పిటల్లో పనిచేస్తారు. నాకు ఒక పాప. మాది ఉమ్మడి కుటుంబం. మేము 9 మంది ఉంటాము. మా అత్తయ్య మామయ్య వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను వ్యవసాయంలో వాళ్ళకి సహాయపడుతూ ఉంటాను. మాకు సొంత పొలం 3 ఎకరాలు ఉంది. గత 3 సంవత్సరాలుగా వ్యవసాయంలో బాగా నష్టం జరగటం గమనించాను. వాళ్ళకి ఎలాగలా సహాయం చేయాలనుకున్నాను. ఒకరోజు ఎస్హెచ్జి మీటింగ్కి హాజరవటం జరిగింది. దానిలో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. అప్పటి నుండి ప్రకృతి వ్యవసాయంలోనే మేము పంటలు పండిస్తున్నాము. ఏ పంటలో ఏ పురుగుకి, ఏ తెగుళ్ళకి ఏ కషాయాలు వాడాలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో మిరపతో పాటు అంతర పంటలుగా ముల్లంగి, ఉల్లి, బంతి, క్యారెట్తో పాటు సరిహద్దులో సజ్జ, మొక్కజొన్న నాటుకున్నారు. ప్రధాన పంటతో పాటు ఒక పట్టెలో 2 మొక్కలకు 1 మొక్క ముల్లంగి, తర్వాత పట్టెలో 2 మొక్కలకు 1 మొక్క ఉల్లి, తర్వాత పట్టెలో 2 మొక్కలకు 1 మొక్క కొత్తిమీర వేసుకోవడం జరిగింది. ఇలాగే చేను మొత్తం వేసుకోవడం జరిగింది. ఉల్లి, కొత్తిమీర వేసుకోవటం వల్ల దాని నుంచి వచ్చే స్మెల్ మిరప పంటకు నల్లి ఆశించకుండా ఉంటుంది. అలాగే ప్రధాన పంట కంటే ముందుగా ఇవి నాకు ఆదాయం ఇస్తాయి. ఇప్పటి వరకు నాకు మొక్కలు వేసినందుకు కానీ, అరకలు తోలినందుకు కానీ, కషాయాలకు కానీ, కలుపు కూలీలకు కానీ నాకు 52,000 ఖర్చు అయింది. నాకు ముల్లంగి, బంతి, కొత్తిమీర వల్ల ఆదాయం 9,000 వచ్చింది. ఇంకా వచ్చింది. ప్రధాన పంటలుగా మిరపలో పూత పింద బాగుంది. అందుకని 32 క్వింటాలు అవుతాయని అనుకుంటున్నాను. ఈ విధంగా సాగు చేసిన పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ముందు జాగ్రత్తగా నీమాస్త్రం, అగ్నాస్త్రం కషాయాలను పిచికారీ చేశారు. దీంతో పాటు ఉత్పత్తిని పెంచేందుకు మీనామృతం, పంచగవ్యను పంటలకు అందించారు. ఈ విధంగా సాగులో రైతు సాధికార సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను వర్తింపజేశారు. మిరపనారును బీజామృతంతో వేరు శుద్ధి చేసి మిరపనారు నాటుకోవటం జరిగింది. తరువాత 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని పారించుకోవడం జరిగింది. రసం పీల్చే పురుగులను గుర్తించడం కోసం 15 ఎల్లో ప్లేట్స్ పెట్టడం జరిగింది. తెల్లదోమ, పచ్చదోమకు నీమాస్త్రం తయారు చేసి పిచికారీ చేయటం జరిగింది. మొక్క ఎదుగుదల కోసం చాప బెల్ల ద్రావణం, పంచగవ్యాను పిచికారీ చేయటం జరిగింది. నల్లి ఎక్కువగా ఉండటం వల్ల వావిలా కషాయం, ఉల్లిగడ్డ కషాయం పిచికారీ చేయటం జరిగింది. పురుగులను తెలుసుకోవటానికి లింగాకర్ష బొట్లను పెట్టడం జరిగింది. ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటున్న సౌజన్య సాధారణ పంటలతో పాటు 10 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం సాగు చేశారు. వీటిలో అన్ని రకాల కూరగాయలతో పాటు ఆకుకూరలు, దుంపజాతి నాటుకున్నారు.
వీటి నుంచి వచ్చిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వీటితో పాటు మిరపలోని అంతర పంటల నుంచి సమకూరిన దిగుబడులను స్వంతానికి వాడుకొని అదనంగా వచ్చిన వాటిని స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో 4 నెలల కాలంలో అంతర పంటల నుంచి దాదాపుగా 9,000 రాబడి సమకూరింది. ఈ మొత్తాన్ని ప్రధాన పంట మిరప పెట్టుబడికి వినియోగిస్తున్నారు. అలాగే వీటితో పాటు ఒక 10 సెంటుల్లో ఏటీఎం మోడల్ వేసుకున్నాను. వాటి నుంచి వచ్చేవి అన్నీ ఇంట్లోకి వాడుకుంటున్నాము. అవి మిగలగా అమ్ముకోవటం జరుగుతుంది. అంతర పంటలు ప్రధాన పంట మీద వచ్చే ఖర్చులు పోగా నాకు 2 లక్షల ఆదాయం వస్తుంది అనుకున్నాను, వస్తుంది కూడా. ఈ విధంగా పలు పంటలు సాగు చేయడం వల్ల అంతర పంటల ఆదాయం పెట్టుబడికి పోగా ప్రధాన పంట రాబడి మిగులు కనిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన తోటి రైతులు రైతు సౌజన్యాన్ని అనుసరించేందుకు ముందుకు వచ్చారు. మిరప పంట వేసే రైతులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ప్రధాన పంటతో పాటు అంతర పంటలు వేసుకుంటే అంతర పంటల నుంచి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. ఇలా వేసుకోవటం వల్ల పెట్టుబడి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయంలోనే పంటలు పండించి అధిక ఆదాయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.